నమస్కారం గురువుగారు. నమస్కారం కీర్తి గారు. గురువుగారు, విశ్వవసు నామ సంవత్సరం గురించి తెలుసుకున్నాం. మీరు ఉగాది విశిష్టత కూడా చాలా చక్కగా వివరించారు. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురువుగారు. మనం విశ్వవసు నామ సంవత్సరం గురించి మాట్లాడుకుంటున్నామండి. అందులో మేషరాశి వారికి, మేషరాశి కనుక చూసుకుంటే ఇందులో నక్షత్రాలు మనం గమనించుకుంటే అశ్విని, భరణి, కృతిక. తర్వాత కృతిక వచ్చేటప్పుడు ఫస్ట్ పాదం, అశ్విని, భరణి 4 పాదాలు ఇందులో ఉంటాయండి. తర్వాత పేరు బలం కనుక ఎవరైనా కనుక చూసుకుంటే అందులో చూ, చే, చో, లా, లీ, లు, ఏ, లా, లో, ఆ ఈ అక్షరాలు మొత్తం మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా మేషరాశి కిందే వస్తారండి. తర్వాత మనం ఇందులో చూసుకుంటే మనకి కందాయ ఫలితాలు అంటారు, లేదంటే మనకి ఆదాయము, రాజ్యపూజ్యము, ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం అని చెప్తూ ఉంటారు. అంటే మనకి ఏంటంటే ఏదైనా కనుక పని చేసేటప్పుడు మనిషి చేయాల్సిన పనులు 4 ఉంటాయండి: ధర్మము, అర్థము, కామము, మోక్షము. వీటి చుట్టూతే తిరుగుతుంటారు. భూమి మీద ప్రతి జీవి ఇక్కడే. నాకు కాల్స్ అమెరికా నుంచి వస్తుంటాయి, మిడిల్ ఈస్ట్ నుంచి వస్తుంటాయి, కేరళ నుంచి వస్తుంటాయి, ముస్లిం కంట్రీస్ నుంచి కూడా వస్తుంటాయి. ఎవరికి వచ్చినా వాళ్ళకి ఉండేది ఇదే: ధర్మము, అర్థము, కామ, మోక్షం. ఇది తప్ప ఇంక వేరే ఏం లేదు. వాళ్ళు ఏది మాట్లాడి నీటిగా కోరిలేషన్ ఉంటుంది. అయితే మనం పని చేస్తూ ఉన్నప్పుడు ఈ ధర్మార్థ కామ మోక్షం సాధించాలనుకుంటామండి. అయితే నేను చాలా ఎఫర్ట్ పెట్టాను, రిజల్ట్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి. అలానే నేను చాలామందితో ఇంటరాక్ట్ కూడా అవుతూ ఉంటాను. నన్ను ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు, ఎంతమంది అర్థం చేసుకోవట్లేదు అని కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. దీనికి మనకి ఎలా చెప్తారంటే, మేషరాశి వాళ్ళకి చెప్పుకుంటే ఆదాయం 2, వ్యయం 14. ఆదాయం 2, వ్యయం 14. అలానే రాజ్యపూజ్యము 5, అవమానం 7. రాజ్యపూజ్యం అంటే మెచ్చుకునే వాళ్ళు 5, అవమానించే వాళ్ళు 7 మంది ఉంటారు. సో ఇలా ఏదైనా పని చేస్తూ ఉంటే వీళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు 5 ఉంటారు. అర్థం చేసుకోకుండా వ్యతిరేకించేవాళ్ళు, లేదంటే మనల్ని అలా వదిలిపెట్టేవాళ్ళు, సహాయం చేయని వాళ్ళు 7 ఉంటారు. ఈ ప్రకారం మనం చూస్తూ ఉంటే మేషరాశి వాళ్ళకి ఈ ఫిగర్స్ని బట్టి కొంచెం ఛాలెంజింగ్గా ఉంది అని మనం తెలుసుకోవాలి. అవునా? ఇప్పుడు ఈ మేషరాశి వాళ్ళకి గ్రహస్థితి చూద్దాం. వీళ్ళకి మేషరాశి వాళ్ళకి 12వ స్థానంలోకి శని వెళ్తున్నారండి. మీనరాశిలోకి గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో మూడో ఇంట్లో వెళ్తున్నారు. రాహువులు వచ్చేటప్పటికి కేతులు 12వ తారీఖు మనకి కుంభరాశిలోకి, తర్వాత సింహరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని కనుక మనం చూసుకుంటే శని, గురు, రాహు, కేతుల ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, మనకి మహర్షులు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు, లఘు గోచారం అంటారు. ఈ కాన్సెప్ట్ ప్రకారం ఏమంటారు, మనకి న్యూస్లో ముఖ్యాంశాలు ఎలా వస్తాయో, ఒక సమరీ లాగా ఎలా వస్తుంటో, క్రిస్పీగా న్యూస్ ఎలా ఉంటాయి అన్నది ఈ టోటల్ మనం 10-12 నిమిషాలు చెప్పుకునేదంతా ఒక 3 ముక్కల్లో ముందుగానే చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని లఘు గోచారం, సూక్ష్మ గోచారం అంటారు అనమాట. దీని ప్రకారం మనకి ఎలా ఉండబోతుంది అంటే, వీళ్ళకి అర్ధవిహితం, స్థితి నాశనం, సౌఖ్యం, శోకం, ఈ 4 ముక్కలని అయిపోయింది. ఈ 4 ముక్కలు కానీ అర్థం చేసుకుంటే వీళ్ళకి సంవత్సరం అంతా ఎలా ఉందో తెలిసిపోతుంది అనమాట. ఇది సంస్కృతంలో అర్ధవిహితం. అర్థం అంటే మనీ, ధనాన్ని కోల్పోతారు. రెండోది ఇది శని వల్ల. రెండోది గురువు వల్ల స్థితి నాశనం, అంటే వాళ్ళకున్న పొజిషన్ కానివ్వండి, స్టేటస్ కానీ అదంతా కోల్పోతారు. తర్వాత సౌఖ్యం, ఓవరాల్గా అయితే సౌఖ్యంగా ఉంటారు. 11th హౌస్లో రాహు ఉండటం వల్ల చాలా యోగ్యతను ఇస్తారు. కేతు 5th హౌస్లో ఉండటంతో శోకం, అంటే శోకం అంటే ఏంటండి, విచారం. తర్వాత సారో అంటారు ఇంగ్లీషు. అంటే వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే, ధనం కోల్పోతారు, ఉన్న పొజిషన్ కోల్పోతారు, శోకమయంగా ఉంటుంది. కానీ కంఫర్టబుల్గా, హ్యాపీగా కూడా ఉంటారు. సో ఇది వీళ్ళకి ఉండబోయే మనకి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతారండి. రెండోది, మేషరాశి అంటేనే పట్టుదలకి పేరెంట్. సో వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఎంత బాగా చాలా బాగా ఉంటారు. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాళ్ళ పట్టుదలని వదలరండి. వాళ్ళల్లో అధైర్యం అనేది ఉండదు. చక్కగా దృఢంగా నిలబడి ముందుకెళ్ళే ఒక గొప్ప లక్షణం ఈ మేషరాశి వాళ్ళకి మాత్రమే ఉంటుందండి. పట్టుదల ఎక్కువ అండి వీళ్ళకి. అందుకని వీళ్ళకి ఈ 3 విషయాల్లో బాగలేకపోయినా కానీ వాళ్ళు లోన చాలా స్ట్రాంగ్గా ఉంటారు. తర్వాత వీళ్ళకి మనకి 12వ ఇంట్లో శని ఉండటం వల్ల వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవుతుందండి. ఈ సంవత్సరము మనకి ఉగాది నుంచి మేషరాశి వాడికి ఏలినాటి శని ఉంటుంది. ఇది 7.5 సంవత్సరం ఉంటుంది. అందుకని 7.5 సంవత్సరంలో ఏలినాటి శని ఉండటం వల్ల కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది, గమనించుకోవాలి. సో అది మనకి మహర్షులు సంస్కృతంలో ఒక శ్లోకంలో చెప్పారు ఎలా ఉండబోతుంది. అందులోని ఫస్ట్ 2.5 years ఎలా ఉండబోతుంది ఏలినాటి శని. వీళ్ళకి ఫస్ట్ ఫేజ్లో అంటే ఫస్ట్ ఫేజ్ 2.5 సంవత్సరం, తర్వాత 2.5 సంవత్సరం, తర్వాత 2.5, మొత్తం 7.5 సంవత్సరం ఉంటుంది కాబట్టి ఏలినాటి శని అంటారు అనమాట. ఇది ఏలినాటి శని వీళ్ళు ఫస్ట్ ఫేజ్లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళు అయ్యి ఉండరు లైఫ్లో. ఫస్ట్ టైం ఈ ఏలినాటి శనిలోకి ఎంటర్ అవుతారు. అందులో పర్టికులర్ ఈ జనరేషన్ వాళ్ళు 35, 40, 50 years ఉన్న వాళ్ళకి ఫస్ట్ టైము ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నారు రియల్ లైఫ్లో. అందుకే అంతకుముందు వచ్చినా కానీ వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి అండి ఎక్స్పీరియన్స్ అవ్వరు. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా లైఫ్లో పోయి
వాళ్ళకి పిల్లలు ఉండి ఒక జాబ్ చేస్తూ ఈ టైంలో ఏలినాటి శని ఎంటర్ అవుతుంటారు కాబట్టి ఈ చాలా కేర్ఫుల్గా ఆ ఏజ్ వాళ్ళు ఉండాలి. ఇందులో మనకేం చెప్తారంటే మహర్షులు సంస్కృతంలో చెప్తారు, ప్రాచీన గ్రంథాల్లో వివరించారు. ఏమని చెప్పారంటే మానహాని, ఓకే, మన క్లేశ, కృషి భోజన మల్పశ, నిత్య సంవాద దారిద్ర్యం, ద్వాదశి స్థానగో శనో అని చెప్తారు. 12వ ఇంట్లో కనుక శని ఉండటంలో ఏమవుతుందంటే మానహాని. ఇప్పటిదాకా వాళ్ళని బాగా గౌరవిస్తూ రెస్పెక్ట్ ఇస్తూ సారసానన్న వాళ్ళు కాస్త వాళ్ళకల్లా తిరిగి చూడరు, వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళ శత్రువుల పక్షానికి వెళ్ళిపోయి వీళ్ళని విమర్శిస్తూ స్టార్ట్ చేస్తారు. సో అవమానాలు జరుగుతూ ఉండేది, దానికి రెడీగా ఉండాలి. అంతేకాకుండా మన క్లేశ, వీళ్ళు మనసులో బాధపడిపోతారు. ఇలా జరిగితే ఎవరికైనా బాధ వస్తుంది కదా, బాధపడుతూ ఉంటారు. కృషి ఒక భోజనం అల్పశః, అంటే ఎంత పని చేసినా కానీ అందులో వాళ్ళకి ఆదాయం సరిగా రాదు, సరైన టైంకి భోజనం కూడా చేయరు అవమానంతో. అంతేకాకుండా నిత్య సంవాద, అప్పటిదాకా వీళ్ళకి ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే సారని వచ్చేవాళ్ళు వీళ్ళు 10 సార్లు ఫోన్ చేసినా కానీ రారు. ఏమవుతుంది, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది, అరుస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. ఎవరితో ఒకళ్ళకి అప్పటిదాకా బాగా వెళ్ళిపోయింది, ఇప్పుడేం సరిగ్గా వెళ్ళిపోవట్లేదు అని ఒక రెసిస్ట్ అయిపోయి వాళ్ళ మీద తిట్టడం కానీ అరవటం కానీ స్టార్ట్ చేసేస్తుంటారు, గొడవ పడుతూ ఉంటారు. నిత్య సంవాద, దారిద్ర్యం. ఇక్కడ నుంచి వీళ్ళకి ఫైనాన్స్ స్ట్రగుల్ స్టార్ట్ అయిపోతాయి. ఫైనాన్స్ ఇప్పటిదాకా బాగా వస్తుంటే ఇక్కడ నుంచి వాళ్ళకి ఆర్థికమైన ఇబ్బందులు రావడం స్టార్ట్ అయిపోతాయి. టయానికి డబ్బులు అందవు. అంతకుముందు టక్కన డబ్బులు వచ్చాయి, డబ్బులు రావు, డబ్బులు అయిపోతూ ఉంటాయి, వస్తాయి ఎప్పుడో లేటుగా వస్తాయి. ఈ విధంగా వీళ్ళకి అన్ని ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా సెకండ్ హౌస్ దృష్టి ఉండటంతో డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్, కాన్ఫ్లిక్ట్ ఇన్ ది ఫ్యామిలీ అంటారన్నమాట. అంటే కుటుంబంలో గొడవలు రావడం స్టార్ట్ అవుతాయి. ధనం కనుక ఏమంటే ధనం అంతా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా 9th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఫాదర్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఫాదర్తో చాలా కేర్ఫుల్గా వాళ్ళ హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాశి వాళ్ళకి. మనకి జూపిటర్ కనుక వీళ్ళకి 2nd హౌస్లో నుంచి వచ్చి వీళ్ళకి 3rd హౌస్లో వెళ్తూ ఉన్నారండి. ఇది వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్, అంత సరైన రిజల్ట్ ఇవ్వదు అని చెప్తారు. మనకి మహర్షులు ఏం చెప్తారంటే గ్రంథాల్లో అతి క్లేశం, గురువు గారు అనమాట, జూపిటర్ గురువు వచ్చేటప్పుడు వాళ్ళకి మిథున రాశిలో 3వ ఇంట్లో ఉండటం వల్ల అతి క్లేశం, చాలా బాధపడే అవకాశం ఎక్కువ ఉంది. బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం, ఉద్యోగ భంగం, కలహం. 3వ స్థానకే గురు అని చెప్తారు. అంటే ఏముందంటే ఫస్ట్ చాలా విశేషంగా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అంతకుముందు మామూలు కంఫర్టబుల్గా వెళ్ళి వచ్చేవాళ్ళు, లేదంటే 9 ఎంప్లాయీస్ అయితే 9కి 5కి బయటకు వచ్చేవాళ్ళు. చాలా ఇంకా ఎక్కువ 4-5 అవర్స్ ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధు విరోధం, బంధువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దారిద్ర్యం, అగైన్ ఫైనాన్స్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా బాధలు ఉంటాయి, ఉద్యోగంలో చికాకులు ఉంటాయి. సో మనకి ఇందాక ఫస్ట్ శని గురించి చెప్పుకున్నాం, సరిగా లేదు. ఇప్పుడు గురువు గురించి చెప్పుకుంటున్నాం, ఇది కూడా సరిగా లేదనమాట. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి కొన్ని విషయాల్లో పాజిటివ్గా కూడా ఉంది. ఎవరైనా కనుక చూసుకుంటే మ్యారేజ్ రిలేటెడ్ పెళ్లి కాని వాళ్ళు కానివ్వండి, పెళ్ళికి ఇప్పటిదాకా ఆగిపోయిన వాళ్ళు కానీ ఈ టైంలో మేషరాశి వాళ్ళకి పెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకి ఒక రకంగా మనకి లాభప్రదం కూడా ఉంటుంది. డబ్బులు అయితే టయానికి అందవు కానీ బట్ ఏదో ఒక విధంగా కనుక బిజినెస్లో వాటిలో మనకి ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది వీళ్ళు గమనించుకోవాలి. మనకి వీళ్ళకి రాహు వచ్చేటప్పుడు 11వ ఇంట్లో ఉండాలండి మే తర్వాత. వీళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ అంటారు అనమాట. ఎలాంటి కంప్యూటర్స్ కానివ్వండి, లేదంటే ఇంటర్నెట్ కానివ్వండి, ఫోన్ కాల్స్ కానీ ఇలాంటి విషయాల్లో కార్స్ ఇవన్నీ వీళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చేసి బాగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గోవాజీ గజ సంఘానం క్షీరాన్న సుభోజనం వస్త్రమాల్యాది లాభం చ ఏకాదశగతో రాహు అని చెప్తుంటారు. 11వ ఇంట్లో కనుక రాహు ఉంటే అవి లేవు కాబట్టి అండి కంప్యూటర్స్ కానివ్వండి, కార్లు కానివ్వండి, తర్వాత వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళ నుంచి బాగా సపోర్ట్ వస్తుందండి. అంతేకాకుండా మంచి భోజనం, క్షీరాన్న భోజనం, పాయసం లాంటి తీయటి ఉండే పదార్థాలు తింటాం, స్వీట్లు తింటాం, ఇవన్నీ చక్కగా చేస్తూ చక్కగా టయానికి భోజనం చేస్తూ, అంతేకాకుండా మంచి మంచి డ్రెస్సులు వేసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనకి రాహు వచ్చే ఒక మంచి అడ్వాంటేజ్ అనుకో. అంటే ఇందాక మనం చూసుకుంటే శని వీళ్ళకి సపోర్ట్ ఇవ్వలేదు, గురువు ఇవ్వలేదు, కానీ రాహు వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సో ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది రాబోయే సంవత్సరము. ఆ తర్వాత శని వల్ల కొంచెం ఇంకా వచ్చే 7.5 years కూడా ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. బట్ ఈ సంవత్సరం వచ్చేటప్పుడు వీళ్ళకి ఒక 60% ఛాలెంజింగ్గా ఉంటుంది, 40% అనుకూలంగా ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి కదండి, వాళ్ళకి ఎలా ఉంటుంది గురువుగారు? సో ఇందులో మీరు అడిగిన విధంగా 3 నక్షత్రాలు ఉంటాయండి, అశ్విని, భరణి, కృతిక. మనం అశ్విని నక్షత్రం కనుక చూసుకున్నామంటే అనుకో వీళ్ళకి ఓవరాల్గా చాలా బాగుంటుంది. ఏలినాటి శని స్టార్ట్ అయినా కానీ గోచారం, అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్లో కనుక చూసుకుంటే వీళ్ళకి సంపదలు, ఐశ్వర్యము, సంతోషం 3 ఉంటాయి. ధనప్రాప్తి ఉంటుంది,
హెల్త్ కాంప్లికేషన్స్ అప్పటిదాకా కనుక హెల్త్ విషయంలో ఎవరైనా కనుక సఫర్ అవుతూ ఉంటే హెల్త్ విషయం కనుక చాలా బాగుంటుంది. ఓవరాల్గా ధనలాభం ఉంటుంది, సుఖం కూడా ఉంటుంది. సో వీళ్ళకి మనకి బాగుందని మనం చెప్పుకోవాలి. అలానే భరణి నక్షత్రం, నీకు ఇందాక నేను అదే చెప్తున్నాను, యాక్చువల్గా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో సంపదలకి సంతోషానికి అందరికీ బాగుంటాయి. ఆ యొక్క సంవత్సరం ప్రభావంతో వీళ్ళకి ఏం చెప్పుకుంటున్నాం, ఏలినాటి సీన్ అని చెప్పుకుంటున్నాం. ఏలినాటి సీన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఈ యొక్క వేరే కాంబినేషన్ సపోర్ట్ ఇవ్వడం వల్ల విశ్వవసునామ సంవత్సరం ఉండటంతో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా హ్యాపీగాను ధనం వచ్చి రాకుండా అందంగా ఉంటుంది. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళకి రాజ్యము బాగుంటుంది, అంటే ప్రమోషన్స్ వస్తాయి, సంపదలు వస్తాయి, ఐశ్వర్యవంతంగా ఉంటారు, ధనప్రాప్తి ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది. సో ఈ భరణి నక్షత్రం వాళ్ళకి కూడా చాలా బాగుంది. మనం కృతికా నక్షత్రం కనుక చూసుకుంటే ఇందులో వీళ్ళు ఈ రాశి వాళ్ళకి పర్టికులర్గా కృతికా నక్షత్రం వాళ్ళకి ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది, మంచి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని ఎవరైనా కనుక ట్రాన్స్ఫర్లు పెట్టుకోవాలనుకున్నా, లేదంటే ఫారిన్ వెళ్ళాలనుకున్నా, విదేశాలకు వెళ్ళాలనుకున్నా కానీ వీళ్ళకి చాలా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ అవకాశాన్ని అన్ని వీళ్ళు సద్వినియోగించుకోవాలని మనం కోరుకుందామండి. ఇప్పుడు మేషరాశి వారికి కొంచెం బాగలేదు కదండి, కొంచెం అంటే ఒక 60% ఇబ్బందులు ఉన్నాయి కదా, వాటికి పరిహారం తెలియజేయండి గురుగారు. మీరు అడిగిన విధంగా వీళ్ళకి పరిహారం చేసుకోవాలంటే ఏలినాటి శని స్టార్ట్ అవుతుందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు పరిహారాలు కొంచెం ఎక్కువే చేసుకోవాలి. ఫస్ట్ పరిహారం ఏంటంటే ఇది ఇలా ఉంది అని తెలుసుకోవటం పరిహారం అండి. మనకి పంచాంగ శ్రవణం చెప్తారు, ఎందుకంటే ఇది ఎంటమే సగం పుణ్యం వస్తుందంట. ఎందుకంటే మన బ్రెయిన్లో పోతుంది, ఈ మంత్ మనం బాగలేదు, కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి, మనీ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనీ మీరు పెట్టి మీరు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు తీసుకొని ఒకటి డబ్బులు పోతుంది, తర్వాత రిలేషన్షిప్ కూడా చెడిపోతుంది. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. మేషరాశి వాళ్ళ ఫలితాలు ప్లస్ వాళ్ళు చేయాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.